ఛాంపియన్స్ ట్రోఫీ మరో వారం రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించినట్టుగానే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. అలాగే ఓపెనర్ జైస్వాల్ను తప్పించి వరుణ్ చక్రవర్తిని 15 మంది జాబితాలోకి తీసుకున్నారు. జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివం దూబేలను నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా సెలెక్ట్ చేశారు. అయితే జట్టు ఎంపికలో మార్పులపై విమర్శలు వస్తున్నాయి. బుమ్రా దూరం అయితే అతని స్థానంలో అనుభవజ్ఞుడైన మహమ్మద్ సిరాజ్కు జట్టులో స్థానం దక్కాలి. కానీ హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. సిరాజ్ను కాదని 2 వన్డేలు ఆడిన హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేస్తారంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక స్క్వాడ్లో జైస్వాల్ను తప్పించడం ఆశ్చర్యానికి గురిచేసింది. గంభీర్ ఏకపక్షంగా స్వార్థంతో నిర్ణయాలు తీసుకుంటున్నాడని, అతడు ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహించిన కేవలం కేకేఆర్ ప్లేయర్స్ను మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా ఇంగ్లాండ్ వన్డే సిరీస్తో హర్షిత్ రాణా వన్డే అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో 3 వికెట్లు పడగొట్టిన రాణా రెండో వన్డేలో 1 వికెట్ తీశాడు. అయితే అతడికి దుబాయ్ పిచ్లపై ఆడిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో దుబాయ్ పిచ్లపై సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తాడని, అతడినే బుమ్రా స్థానంలో తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జైస్వాల్ను అసలు ఎందుకు ఎంపిక చేశారో, ఎందుకు తప్పించారో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో విఫలమయ్యాడు. దీంతో ఈ యువ ఓపెనర్పై వేటు పడింది. జైస్వాల్ను తప్పిస్తే అతని స్థానంలో మరొక బ్యాటర్ను సెలెక్ట్ చేయాలి. అయితే వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్లో చేర్చారు. అసలు విషయం ఏంటంటే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ కూడా ఐపీఎల్లో గంభీర్ మెంటార్గా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడినవారే. దీంతో తమ ప్లేయర్లకు కావాలనే అవకాశం ఇస్తున్నాడని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. గంభీర్ తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయితే పర్వాలేదు. ఒకవేళ ఈ నిర్ణయాలు బెడిసి కొడితే మాత్రం బీసీసీఐ అతన్ని సాగనంపే అవకాశం ఉంది. తాజా పరిణామాల ప్రకారం చూస్తే జట్టు ఎంపికలో అంతా గంభీర్ ఇష్టంగానే నడుస్తోంది. సెలెక్టర్ల కంటే కూడా గంభీర్ చెప్పిన ఆటగాళ్లకే చోటు దక్కుతోంది. ఒక విధంగా చెప్పాలంటే జట్టు ఎంపికలో ఎప్పటికప్పుడు తన మాటే నగ్గించుకుంటున్న గంభీర్ టీమిండియా మోనార్క్లా తయారయ్యాడంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఛాంపియన్స్ ట్రోఫీతో గంభీర్ దాదాగిరికి తెరపడుతుందో లేక కంటిన్యూ అవుతుందో వేచి చూడాలి.